గౌరవిస్తే చాలదు, చదవాలి. భోజనాన్ని కూడా గౌరవిస్తాం, కాని తింటున్నాం కదా. బైబిల్ ఎప్పుడూ నా తల క్రిందనే ఉంటుంది. నువ్వు బైబిల్ అనే పుస్తకానికి విలువిస్తున్నావు. అది కేవలం పేపర్. అందులో ఉన్న మాటలే జీవం. బైబిల్ని తల కింద ఉంచుకున్నంత మాత్రాన గాలి ధూళి తగలదని ఎవరైనా చెప్పారా? బైబిల్ని చదవకుండానే దాన్ని ఒక రక్షణగా భావించేవారు బైబిల్ని ఒక చిన్న తాయెత్తుగా చేసి చేతికి కట్టుకోవచ్చు. ఈ కాలపు యంగ్స్టర్స్ అన్నిటికీ గూగుల్స్ని రెఫర్ చేస్తున్నారు. గూగుల్ని చూసి బిడ్డను పెంచే తల్లులు ఇప్పుడు ఎక్కువయ్యారు. గూగుల్ బుద్ధిని పెంచుతుంది, ప్రేమను పెంచదు. డూ అండర్స్టాండ్? బైబిల్ ఈజ్ గ్రేటర్ దాన్ గూగుల్. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని ప్రభువు చెప్పాడు. భార్యాభర్తలు ఏక శరీరమని మన వేదంలోనే చెప్పబడింది. హెబ్రీయులు 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చాలు ఆపండి. మొగుడి ఉపదేశాల నుంచి తప్పించుకునొచ్చి మీ ఉపన్యాసాల్లో ఇరుక్కున్నాను. చదివిన వాళ్ళని కొంచెం మారమనండి. బైబిల్ని కంఠస్థం చేసిన వాళ్ళని మార్చిన దేవుడు నన్నెలా మారుస్తాడు? హెబ్రీయులు 13:4. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. స్టాప్ ఇట్. బైబిల్ బైబిల్ బైబిల్, దాన్ని తీసుకువెళ్లి చెత్తలో వేయండి. మా నాన్నగారిని ఎదిరించి నేనెన్నో అన్నాను, కానీ ఇలాంటి మాట నేనెప్పుడూ అనలేదు. హ్యాట్స్ ఆఫ్ అమ్మా. మా నిద్ర చెడగొడితే గానీ నీకు నిద్ర రాదనుకుంటే వెళ్ళి బాగా నిద్రపో. గుడ్ నైట్.